స్వాతంత్రం వచ్చినాక ఎవరు నమ్మినా నమ్మకపోయినా కమ్మోళ్ళకి ప్రధాన శత్రువులు ఎవరో తెలుసా? కాపుల, రెడ్ల, రాజుల, వెలంల. మీకు ఎవరో తెలుసా అసలు? శత్రువులను ఐడెంటిఫై చేయటం కూడా అది ఒక కళ. అది కమ్మోళ్ళు చాలా వీక్. ఇప్పుడు కాదు, శతాబ్దాల నుంచి. ఎందుకంటే ప్రోలయ నాయకుడు ఢిల్లీకి చక్రవర్తి అయితే తెలుగు భాష హిందీ ప్లేస్లో ఉండేది, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఉండేది కాదు. రెడ్లు వెలంలో వేసేసారు దెబ్బ. కమ్మోడి చక్రవర్తి ఢిల్లీ చక్రవర్తి అవ్వకూడదు. ఐడెంటిఫికేషన్ లేదు. ఇప్పుడు అలా స్వాతంత్రం వచ్చినాక అలాంటి క్యాస్ట్ ఒకటి కమ్మోళ్ళకు ఉంది. చాలామంది కమ్మోళ్ళు కాపుల్ని ద్వేషిస్తారు నాకు తెలిసి. కానీ నిజంగా ద్వేషించాల్సింది ఎవరో తెలుసా? ఒక క్యాస్ట్ ఉంది, మాల జాతి అని. రీజన్ చెప్తున్నా. రీజన్ చెప్పకుండా నేను ఏది ఎప్పుడూ మాట్లాడను. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెబుతున్నా. అంటే నేను బీజేపీ టైప్లో మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు మీరు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. కాటూరు అని ఒక ఊరు ఉంది కృష్ణా జిల్లాలో. ఈ మాలోళ్ళ హక్కుల కోసం కమ్మోళ్ళు పోరాడితే నెహ్రూ ఏం చేశాడు తెలుసా? కమ్మోళ్ళ ఆడవాళ్ళని బట్టలు వడదించి రోడ్ల మీద ఊరేగించాడు. నమ్మరండి మీరు. కమ్మోళ్ళ ఆడవాళ్ళని నిజంగా స్వతంత్రం వచ్చినాక బట్టలు తీసి ఊరేగించింది ఈ టోటల్ ఇండియన్ హిస్టరీలో మాల వాళ్ళ వలన కమ్మోళ్ళు చేసిన ఫస్ట్ ఫేసింగ్ అయిన కమ్మోళ్ళు సంఘటన ఇది. వాళ్ళు ఈరోజు దాకా కాంగ్రెస్కి ఓటేస్తున్నారు తెలుసా మీరే? ఎంతైనా చేయండి అండి. రఘురామరాజు విషయంలో మీరు ఓపెన్ సపోర్ట్ చేయండి హిందువులకి. వాళ్ళు చాలా డేంజర్, ఇదే ఫ్యాక్ట్. వాళ్ళు నమ్మొద్దు. జగన్కి సపోర్ట్గా రెడ్లు లేరు, కాపులు లేరు, ఏ క్యాస్టు లేరు. వాళ్ళే మాల్లే, ఇదే నిజం. అస్సలు నమ్మకూడని జాతి కమ్మోళ్ళు మాల్లో. సబ్స్క్రైబ్ గంగా సింధు హిందూ ఛానల్.